మనము ఒకరితో ఎంతగా మాట్లాడతామో అంతగా వారి గురించి తెలుసుకుంటాం. ఎంతగా తెలుసుకుంటామో అంతగా అర్థం చేసుకుంటాం. ఎంతగా అర్థం చేసుకుంటామో అంతగా ఇష్టపడతాం. ఎంతగా ఇష్టపడతామో అంతగా ప్రేమిస్తాము. ఎంత ఎక్కువ ప్రేమిస్తామో అంతగా వారితో కలిసి చివరి వరకు జీవించగలుగుతాము. అదేవిధంగా మనం దేవునితో కలిసి యుగాలు జీవించాలి అంటే ఆ దేవుణ్ణి అంతగా ప్రేమించాలి. ప్రేమించాలి అంటే మొదటగా నీవు ఆ దేవుణ్ణి ఇష్టపడాలి. ఇష్టపడాలి అంటే మొదటగా నీకు ఆ దేవుడు ఎవరు, ఎలాంటివాడు అని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలి అంటే ఆ దేవుణ్ణి నీవు బాగా తెలుసుకోవాలి. తెలుసుకోవాలి అంటే మాట్లాడాలి. మరి నీవు ఆ దేవునితో ప్రార్థన ద్వారా మాట్లాడుతున్నావా? వాక్యం చదువుట ద్వారా ఆయన తెలుసుకుంటున్నావా? అర్థం చేసుకుంటున్నావా? ప్రేమించగలుగుతున్నావా? ఇవన్నీ చేయకపోతే నీవు ఆయనతో కలిసి జీవించలేవు కదా.